బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్ 21st January 2026. సో ఇంటి రోజు డైరీ. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు బస్సులో ఉన్నాం. మనం వెళ్తున్నాం హైదరాబాద్కి. అంటే కర్ణాటక నుంచి మనం ట్రిప్ ఫినిష్ చేసుకొని ఇంటికి రిటర్న్ వెళ్తున్నాం అనమాట. సో ఏంటి ఈరోజు డైరీ ఏమైంది ఇవాళ? ఈరోజు చాలా తొందరగా 9ంటికి లేచి రెడీ అయ్యి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట. సేవలాల్ మహారాజ్ది ఆయన బర్త్ ప్లేస్ అనమాట. సో అక్కడే ఒక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ని విజిట్ చేయడానికి వెళ్ళామన్నమాట. సో వెళ్ళేటప్పుడు అయితే బైక్ తీసుకొని వెళ్ళామన్నమాట. రాయల్ ఎన్ఫీల్డ్ 350cc. సో ఇట్ వాస్ గుడ్. లైక్ బైక్ తీసుకొని వెళ్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట. నిజంగా ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత అని కాదు కానీ అబ్బాయి దగ్గర బైక్ ఉండాలన్నమాట. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే బైక్ మీద అలా వెళ్ళి ఇలా వచ్చేయచ్చు. అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. లైక్ ఒక కైండ్ ఆఫ్ ఫ్రీడమ్. లైక్ మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఆ, అక్కడ ఆగాలి ఇక్కడ ఆగాలి జస్ట్ గూగుల్ మ్యాప్స్ పెట్టేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక ఫుల్ ఫ్రీడమ్ లాగా మనకి అనిపిస్తుంది. సో ఒక వెళ్ళి వచ్చాక ఎంత టైర్డ్గా అనిపించింది అంటే అసలు బెడ్ మీద ఇలా పడుకొని ఇలా కళ్ళు మూసుకున్నానో లేదో నిద్ర వచ్చేసింది అనమాట. బట్ ఐ హావ్ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. అక్కడ నాకు ఏమనిపించింది అంటే అక్కడ సరే బాగుంది టెంపుల్ అంతా, కాకపోతే అది ఒక విలేజ్ లో ఉందన్నమాట. టూరిస్టులు అంతా లేరు అక్కడ. మంచి మంచి ఆర్కిటెక్చర్ బాగుంది. లైక్ ఆర్ట్స్ చేశారు, బొమ్మలు అవన్నీ చాలా బాగా రీప్రజెంట్ చేశారు. కానీ అక్కడ ఎవరు లేరనమాట. చాలా నిర్మానుష్యంగా ఉందన్నమాట. మరి అక్కడ విలేజ్ లో కడితే ఎలా తెలుస్తుంది అందరికి? అంత దూరం నుంచి వచ్చి ఎలా చూస్తారు ఎవరైనా? సో ఇదే అనమాట మెయిన్ ప్రాబ్లం. ఇదే ఒక మెయిన్ ప్రాబ్లం నడుస్తుంది ఇప్పుడు. మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే సేవలలో ఒక విగ్రహం 10 అడుగులో కడతామని చెప్పారనమాట. సో దానికి వ్యతిరేకంగా ఏమంటున్నారంటే మా మామయ్య అక్కడ కట్టద్దు, కడితే సిటీలో కట్టాలి, అప్పుడే అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు అనమాట. ఆయన అన్నప్పుడు ఎందుకో నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అనమాట. సో మంచి సిటీ ప్లేస్ లో ఉంటే చాలా మంది వస్తారు, చూస్తారు, అండ్ ఆ కల్చర్ ఏంటంటే తెలుస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వెదర్ యూఆర్ ఎస్టాబ్లిషింగ్ ఆర్ నాట్. బట్ చూస్ ద రైట్ ప్లేస్, ఎస్టాబ్లిష్ ఇట్. ఒక రైట్ ప్లేస్లో పెడితే బాగుంటుంది అనమాట. ఒక రైట్ పని చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆ రైట్ టైంలో కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట దాన్ని అని నాకు అనిపించింది అనమాట. సో దాని తర్వాత సాయంత్రం వెంటనే రెడీ అయ్యి ఇదిగో ఈ బస్సులో వచ్చేసామంట. ఎస్ఆర్ఈ ట్రావెల్స్ బాగున్నాయి. ఎక్కేసి ఇంకేం చేస్తాం, జర్నీని ఎంజాయ్ చేస్తున్నాం. చాలాసార్లు చెప్పే మాట ఇదనమాట, ఎంజాయ్ ద జర్నీ బికాస్ యూ డోంట్ నో ద డెస్టినేషన్. ఓకే, it will come at a particular time. Don't think about the destination and don't make your journey worse. Just enjoy the journey and the destination will be okay. It's already written. We can't change it, okay? Whatever we can do is, what we can all do is just enjoy the journey. Just experience the journey. That's it. And that's it. Feeling very much tired. I'm exhausted. And my phone storage is completely full. I have to edit the videos and delete a lot of unnecessary photos, and I have to upload on YouTube. So it will take some time. So I need to take rest. So I'm going to sleep now. That's it for the today. Thank you for listening with the patience. Good night. David loves.